సో నెక్స్ట్ ప్రాబ్లం యూడిఎల్ షార్టర్ దాన్ ది స్పాన్. సో యూడిఎల్ షార్టర్ దాన్ ది స్పాన్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ప్రాబ్లంలో ఇలా ఈ విధంగా ఇస్తాడు. ఏ యూడిఎల్ ఆఫ్ ఇంటెన్సిటీ 20 కిలోన్యూటన్ పర్ మీటర్ క్రాసెస్ ఏ గర్డర్ ఆఫ్ లెంత్ 24 మీటర్స్ అన్నాడు. సో ఈ యొక్క లెంత్ వచ్చేసి 24 మీటర్స్ హ్యావింగ్ ఏ లెంత్ ఆఫ్ 6 మీటర్స్. ఓకే, ఈ యూడిఎల్ యొక్క లెంత్ ఎంత అంటున్నాడు అండి? 6 మీటర్స్ అంటున్నాడు. సో యూడిఎల్ ఆఫ్ ఇంటెన్సిటీ 20 కిలోమీటర్ క్రాసెస్ ఏ గర్డర్ ఆఫ్ లెంత్ 24 హ్యావింగ్ ఏ లెంత్ ఆఫ్ 6 మీటర్స్. అంటే దీని యొక్క యూడిఎల్ యొక్క లెంత్ ఎంత? 6 మీటర్స్, బట్ స్పాన్ లెంత్ ఎంత? 24 మీటర్స్. అంటే ఇక్కడ స్పాన్ లెంత్ ఎక్కువ ఉందా, యూడిఎల్ లెంత్ ఎక్కువ ఉందా? స్పాన్ లెంత్ ఎక్కువ ఉంది, ఈ యొక్క యూడిఎల్ లెంత్ తక్కువ ఉంది, అంటే షార్ట్. అంటే యూడిఎల్ ఏమో షార్టర్ దాన్ ది స్పాన్, యూడిఎల్ యొక్క లెంత్ అనేది షార్టర్ దాన్ ది స్పాన్ లెంత్ తో పోలిస్తే యూడిఎల్ యొక్క లెంత్ తక్కువ ఉంది కాబట్టి ఇది థర్డ్ కేసుకి వెళ్ళిపోతాం. సో థర్డ్ కేసులో కూడా ఎలా చేస్తామంటే సేమ్ అదే కాన్సెప్ట్, ప్రీవియస్ కాన్సెప్ట్ ద్వారా చేస్తాము. అయితే వీడు ఏమడుతున్నా, ఫైండ్ ది షియర్ ఫోర్స్ బెండ్ మూమెంట్ ఎట్ 9 మీటర్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ సపోర్ట్ అంటున్నాడు. సో 9 మీటర్స్ నుంచి లెఫ్ట్, అంటే సెక్షన్ ఎట్ 9 మీటర్స్ అని ఇచ్చేసాడు ఇండైరెక్ట్ గా. అండ్ ఆల్సో క్యాలిక్యులేట్ ది అబ్సల్యూట్ మాక్సిమం బెండ్ మూమెంట్ కూడా అడుగుతున్నాడు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలో చూద్దాం. సేమ్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేయాలంటున్నానండి, ఫస్ట్ ఇచ్చినటువంటి స్పాన్ లెంత్ అంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ ఇచ్చినటువంటి నెగిటివ్ షియర్ ఫోర్స్ కావాలి అంటే, నెగిటివ్ షియర్ ఫోర్స్ కావాలంటే మనకి సెక్షన్ ఏదైతే సెక్షన్ ఉంటుందో ఆ సెక్షన్ కి లోడ్ అనేది ఇటువైపు తీసుకోవాలి. సో ఇటువైపు తీసుకోవాలి. ఓకే, సెక్షన్ కి నెగిటివ్ షియర్ ఫోర్స్ కావాలంటున్నాడు కాబట్టి, సో నెగిటివ్ షియర్ ఫోర్స్ కావాలంటే లోడ్ ఇటువైపు తీసుకోవాలి. సో తీసుకునేటప్పుడు ఆ యొక్క లోడింగ్ యొక్క కండిషన్ ఏ విధంగా ఉందో చూడండి. సో లోడింగ్ యొక్క కండిషన్ ఎంత? సో లోడ్ యొక్క లెంత్ ఎంత? 6 మీటర్స్. ఇచ్చినటువంటి స్పాన్ ఎంత? 9 మీటర్స్. సో ఇది 9 మీటర్స్, ఇది 6 మీటర్స్. సో 6 మీటర్స్ అంటే కాస్తంత గ్యాప్ మిగులుతుంది. అంటే ఈ యొక్క సెక్షన్ ఇటువైపు నుంచి పాయింట్ ఇచ్చినటువంటి యూడిఎల్ అనేది ప్లేస్ చేసుకుంటూ రావాలి. ఆ ప్లేస్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ పోర్షన్ మొత్తం కవర్ అవ్వచ్చు, కవర్ కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క సెక్షన్ లెంత్ 9 మీటర్స్, దీని యొక్క యూడిఎల్ లెంత్ 6 మీటర్స్. సో 9 - 6 అంటే ఇంకా 3 మీటర్స్ పెండింగ్ ఉంది, అంటే ఇక్కడ సమ్ గ్యాప్ అనేది ఉంటుంది. ఇట్లా ఈ నెగిటివ్ షియర్ ఫోర్స్ తీసుకున్నప్పుడు సెక్షన్ కి లోడ్ ఇటువైపు తీసుకోవాలి. ఆ లోడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ లోడ్ యొక్క లెంత్ ఎక్కువ ఉందా, ఇచ్చినటువంటి సెక్షన్ లెంత్ ఎక్కువ ఉందో చూసుకోవాలి. సో సెక్షన్ యొక్క లెంత్ 9 మీటర్స్ ఉంది కాబట్టి, ఇది 6 మీటర్స్ ఉంది కాబట్టి ఇంకా కాస్త గ్యాప్ ఉంటుంది కాబట్టి, సో దీని యొక్క ఏరియా ఆఫ్ డయాగ్రామ్ అనేది ఇంతవరకే కవర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కవర్ అవుతుంది. ఓకే, సో 1 సెకండ్ ఒక జాయిన్ అయ్యారు. ఓకే, సో ఇంతవరకే ఈ యొక్క డయాగ్రామ్ అనేది పోర్షన్ అనేది కవర్ అయిపోయింది. సో ఇప్పుడు చూస్తే ఈ పోర్షన్ వరకే కవర్ అయింది. ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు ఏంటి, మనకి ఈ యొక్క సెక్షన్ అనేది ఈ ఏరియా వరకే కవర్ అయింది. సో ఇక్కడ ఇచ్చిన సెక్షన్ ఏంటండి, 9 మీటర్స్ అన్నాడు కాబట్టి, సో ఏ వచ్చేసి 9 అవుతుంది. సో -a/l, సో -9 డివైడెడ్ బై 24 ఈజ్ ఈక్వల్ -0.375 వచ్చేసింది. ఓకే, ఈ ఆర్డినేట్ వచ్చేసింది. ఓకే, అయితే ఇక్కడ ఏరియా ఆఫ్ ది డయాగ్రామ్ ఇంతకు ముందు ప్రాబ్లం ఏంటంటే టోటల్ కవర్ అయిపోయింది కాబట్టి 0, ఇదేమో 0.374. సో ట్రయాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఏరియా ఆఫ్ డయాగ్రామ్ ఇక్కడ మీట్ అవుతుంది, ఈ డయాగ్రామ్ ఇక్కడ ఈ ఆర్డినేట్ ఎంతో తెలియదు. సో ఈ ఆర్డినేట్ తెలియడం కోసం ఏంటంటే బై యూజింగ్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ద్వారా, సో ఇది 9 మీటర్స్ కి దీని యొక్క ఆర్డినేట్ 0.375 మీటర్స్ వస్తే, 9 మీటర్స్ కి 0.375 మీటర్స్ వస్తే, అంటే ఇటు నుంచి 9 మీటర్స్ కి 0.375 మీటర్స్ వస్తే, మరి ఇక్కడ నుంచి ఈ ఆర్డినేట్ ఎంత? సో ఈ డిస్టెన్స్ ఎంత అండి? టోటల్ 9 లో నుంచి 6 పోతే ఎంత? సో 3 మీటర్స్ మిగులుతుంది. సో ఇక్కడ నుంచి ఈ 3 మీటర్స్ దగ్గర దీని యొక్క ఆర్డినేట్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 3 మీటర్స్ దగ్గర దాని యొక్క ఆర్డినేట్ ఎంత అంటే, సో ఒకదానికోసం క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 3 × 0.375, సో 3 × 0.375, 9 × x. సో ఈ x ని ఇటే ఉంచితే ఇక్కడ ఉన్న x ఇటు బై ఇటు వచ్చేసి 9 అవుతుంది. సో 3 × 0.37 డివైడెడ్ బై 9 చేస్తే 0.125 వచ్చింది. సో ఈ పాయింట్ దగ్గర ఆర్డినేట్ 0.125 వచ్చేసింది. ఓకే, సో ఇంతకు ముందు ప్రాబ్లంకి దీనికి తేడా ఏంటంటే, ఇక్కడ ప్రీవియస్ లో మొత్తం యూడిఎల్ మొత్తం కవర్ అయిపోయింది కాబట్టి 0 ఇది ఉంది. సో 2 ఉంది కాబట్టి టోటల్ ఏరియా ఆఫ్ డయాగ్రామ్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఏరియా ఆఫ్ డయాగ్రామ్ సో సమ్ పోర్షన్ వరకే ఏరియా కవర్ అయింది. సో ఈ ఆర్డినేట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఆర్డినేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఆర్డినేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ షేప్ ఎలా ఉందండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ యొక్క షేప్ ఎలా ఉంది? సో చూస్తే ఒక ట్రెపీజియం షేప్ టైప్ ఉంది. సో అంటే ఇట్లా ఈ షేప్ లో ఉంది, అంటే ఒక ట్రయాంగిల్ లాగా లేదు, ఒక రెక్టాంగిల్ లాగా లేదు. సో ట్రెపీజియం షేప్ లో ఉంది. సో ట్రెపీజియం కి ఫార్ములా ఏంటండి, జనరల్ గా a+b/2. సో చెప్పాలంటే ఇది కూడా ట్రయాంగిల్ ఫార్ములానే, a+b/2 ఇంటూ ఇట్స్ బేస్, a+b/2 ఇంటూ ఇట్స్ బేస్. సో ఏ వచ్చేసి 0.375, సో 0.375, బి వచ్చేసి 0.125 బై
2 అంటే ఈ 2 ఇక్కడ ఉంది. సో బై 2 ఇంటూ ఇట్స్ బేస్ ఎంత ఇక్కడ 6 మీటర్స్ కాబట్టి 6 మీటర్స్. సో వచ్చేసి ఏరియా ఆఫ్ ది డయాగ్రామ్ వచ్చేసింది ఇంటూ ఇచ్చిన గివెన్ లోడింగ్ సిస్టమ్ వేసేస్తాం. ఇచ్చిన గివెన్ లోడింగ్ సిస్టమ్ అనేది 20 kN/m కాబట్టి సో 20 kN/m. సో ఇక్కడ ఫైనల్ గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మీటర్ బై ఫైనల్ గా కిలోన్యూటన్స్ అనే షేర్ ఫోర్స్ వస్తుంది. ఇలా నెగిటివ్ షేర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. వన్స్ నెగిటివ్ షేర్ ఫోర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదే విధంగా చూస్తే మీకు ఇదే విధంగా నెక్స్ట్ పాజిటివ్ షియర్ ఫోర్స్ చూద్దాం. సో పాజిటివ్ షియర్ ఫోర్స్ కి ఎలా చేయాలో చూద్దాం. సో పాజిటివ్ షియర్ ఫోర్స్ కనుక చూస్తే సేమ్ కాన్సెప్ట్. ఫస్ట్ ఒక సెక్షన్ తీసుకుంటున్నాం. సో సెక్షన్ ఎక్కడ అడుగుతున్నాడు 9 మీటర్ దగ్గర కాబట్టి సో 9 మీటర్ దగ్గర నుంచి ఒక సెక్షన్ తీసుకోవాలి. సో తీసుకున్నప్పుడు సో పాజిటివ్ షియర్ ఫోర్స్ అన్నాడు కాబట్టి సో పాజిటివ్ షియర్ ఫోర్స్ అన్నప్పుడు మన యొక్క లోడింగ్ సిస్టమ్ అనేది ఎటువైపు తీసుకోవాలి. పాజిటివ్ షియర్ ఫోర్స్ అంటే ఆర్ఏ అవుతుంది. సో ఆర్ఏకి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం ఇచ్చినటువంటి లోడింగ్ సిస్టమ్ తీసుకోవాలి. అయితే సో ఈ విధంగా తీసుకోవాలి. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ది స్పాన్ అనేది ఇటువైపు ఉంటుంది. సో లెంత్ ఆఫ్ ది స్పాన్ అనేది అంతా ఇటువైపు ఉంటుంది. సో 6 మీటర్స్ అనేది ఇటువైపు తీసుకుంటాం. సో ఈ కాన్సెప్ట్ లోకి వెళ్తే ఇప్పుడు పాజిటివ్ షియర్ ఫోర్స్ చూస్తే ఓకే ఇటువైపు తీసుకుంటాం. అయితే సో ఇక్కడ ఆర్డినేట్ ఏమవుతుంది. సో 1 - A/L. సో 1 - A/L ఆర్ B/L. సో 1 - 9/24 చేస్తే 1 - 0.625 చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఓకేనండి. సేమ్ అదే A+B/2 ఇంటూ ఇట్స్ బేస్ ఆర్ హైట్ ఇట్లా ఎలాగైనా తీసుకున్నా ఈ ఆర్డినేట్ ప్లస్ ఈ రెండు ఆర్డినేట్స్ డిఫరెంట్ హైట్స్ లో ఉన్నాయి కదా. ఈ డిఫరెంట్ హైట్స్ లో ఉన్నాయి కాబట్టి దాన్ని యావరేజ్ చేయాలి. A+B/2 ఇంటూ ఇట్స్ బేస్. ఓకే ఇలా చేస్తాం. జనరల్ గా మనం ఏం చేస్తామంటే మీకున్న ట్రెపిజియం ఫార్ములా ఏంటంటే ఎలా ఉంటుందంటే ఈ హైట్ అనేది మారిపోతుంది. సో జస్ట్ సరే మీరు అనుకున్న ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేయండి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే ఇప్పుడు నెక్స్ట్ పాజిటివ్ షియర్ ఫోర్స్ కావాలంటే లోడ్ అనేది ఈ సెక్షన్ కి ఇటువైపు తీసుకోవాలి. సో ఇటువైపు తీసుకున్నప్పుడు దీని యొక్క ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ టోటల్ గా ఎక్కడి వరకు కవర్ అవుతుంది. దాని యొక్క లెంత్ ఆఫ్ ది స్పాన్ ఎంత. దాని యొక్క లెంత్ ఆఫ్ ది స్పాన్ వచ్చేసి 6 మీటర్సే. సో 6 మీటర్స్ కాబట్టి 6 మీటర్స్ వరకే దీని యొక్క ఏరియా ఆఫ్ ది డయాగ్రామ్ కవర్ అవుతుంది. అంటే ఇంతవరకే కవర్ అవుతుంది. సో మిగతా పోర్షన్ అంతా ఏరియా ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ కవర్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి మీరేం చేయాలంటే సో ఈ ఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ ఏరియా ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ వరకు ఆర్డినేట్ కవర్ అవుతుందో అంతవరకే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో ఫైండ్ అవుట్ చేస్తే సో ఇక్కడ మొత్తం ఎంత ఇటు 9 పోతే ఇటు మొత్తం టోటల్ గా 15 అవుతుంది. సో 15 మీటర్స్ కి 0.625 ఆర్డినేట్ వస్తే ఓకే 15 కి 0.625 వస్తే మరి ఈ డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 15 లో నుంచి 6 పోతే 9. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 9 మీటర్స్ అండి. సో 15 లో నుంచి 6 పోతే 9. సో 15 - 6 9. సో 15 నుంచి 6 పోతే 9. సో 9 మీటర్స్ కి ఈ 9 మీటర్ దగ్గర దీని ఆర్డినేట్ ఎంత. సో ఏం సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ద్వారా చేస్తున్నాను. సో 15 మీటర్స్ కి 0.625 అయితే 9 మీటర్స్ కి ఎంత. సో ఈ విధంగా చేస్తే మీకు 0.375 వచ్చేస్తుంది. సో ఇది 0.625 ఇది 0.375 కాబట్టి సో ఈ విధంగా చూస్తే దీని యొక్క ఏరియా ఆఫ్ డయాగ్రామ్ అగైన్ ట్రెపిజియం షేప్ ఉంది. అంటే లేదా ఇదొక ఆర్డినేట్ ఇదొక ఆర్డినేట్ 2 డిఫరెంట్ ఆర్డినేట్స్ డిఫరెంట్ హైట్స్ లో ఉన్నాయి కాబట్టి వాటిని యావరేజ్ చేయాలి. సో A+B/2 అండ్ ఇట్స్ బేస్ సో 6 మీటర్స్. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ విధంగా బేస్ వచ్చేసి 6 మీటర్స్ బై హాఫ్ ఇంటూ సో చేస్తే ఇంటూ దీని యొక్క ఏరియా ఆఫ్ ది ట్రెపిజియం డయాగ్రామ్ కవర్ అవుతుంది. ఇంటూ ఇట్స్ లోడ్. సో లోడ్ ఎంత 20 kN/m కూడా చేస్తే మనకి పాజిటివ్ షియర్ ఫోర్స్ ఎట్ దట్ సెక్షన్ అనేది వస్తుంది. ఈ విధంగా చేస్తాం. అదే బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మరి బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా. సో బెండింగ్ మూమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మరి సెక్షన్ ఇక్కడ ఉంది. సో ఆ సెక్షన్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఈ పాయింట్ లో ఉంది. సో సెక్షన్ అనేది మనకి ఏమంటున్నాడు ప్రాబ్లం లో 9 మీటర్ దగ్గర అంటున్నాడు. సో 9 మీటర్స్ సెక్షన్ దగ్గర తీసుకుంటే సో 9 మీటర్ దగ్గర సెక్షన్ తీసుకుంటే మరి లోడ్ అనేది ఇటువైపు తీసుకోవాలా లెఫ్ట్ సైడ్ తీసుకోవాలా రైట్ సైడ్ తీసుకోవాలా లేదా ఎగ్జాక్ట్ సెంటర్ లో తీసుకోవాలంటే దానికి ఒక రూల్ ఉందండి. ఆ రూల్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో బట్ బిఫోర్ ఇనిషియల్ గా చూసేటప్పుడు దీని యొక్క సెక్షన్ అగైన్ 9 మీటర్స్ కాబట్టి AB/L ఫామ్ లో వాడచ్చు. 1 - A/L ఇంటూ ఏ ఫామ్ లో ద్వారా ఫైండ్ అవుట్ చేస్తే దీని యొక్క ఆర్డినేట్ 5.625 వచ్చేసింది. ఓకే ఈ యొక్క సెక్షన్ డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది. సో 5.625 వస్తుంది. సో అయితే ఈ లోడ్ కి సెక్షన్ కి ఈ సెక్షన్ దగ్గర లోడ్ ఇటువైపు ఎంత ప్లేస్ చేయాలి లేదా ఇటువైపు ఎంత ప్లేస్ చేయాలి లేదా ఈ లోడ్ అంతా ఇటువైపు తీసుకోవాలి అనేది ఎలాగ తీసుకోవాలంటే దానికి ఒక ఉంది. ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయండి. ఒక్కో టెక్స్ట్ బుక్ లో ఒక్కో ప్రాబ్లం ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒకటి ఏంటంటే స్పాన్ రేషియో అని తీసుకుంటారు = లోడ్ రేషియో ప్రకారం తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తారు. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఏంటంటే సెక్షన్ రేషియో తీసుకొని ఆ లోడ్ యొక్క సెక్షన్ రేషియో తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా వినండి. సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యొక్క సెక్షన్ లెంత్ ఎంత 9 మీటర్స్. సో 9 డివైడెడ్ బై స్పాన్ లెంత్. అందుకే ఇక్కడ స్పాన్ రేషియో అని అంటాం. సో 9 డివైడెడ్ బై లెంత్ ఆఫ్ ది స్పాన్ ఎంత 24 మీటర్స్. సో 9 డివైడెడ్ బై 24 = లోడ్ రేషియో. లోడ్ రేషియో అంటే ఎంత అంటే ఇటువైపు ఎంత తీసుకోవాలో నాకు తెలీదు. ఓకే వై
సో అంటే ఇంచుమించుగా చూసుకుంటే ఇది బై ఇది వేస్తున్నాం. సో ఈ యొక్క సెక్షన్ లెంత్ బై స్పాన్ లెంత్ వేస్తున్నాం. సో సెక్షన్ లెంత్ ఎంత 9 మీటర్స్ బై స్పాన్ లెంత్ వేసినప్పుడు ఈ సెక్షన్ లో లోడ్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని y అనుకుంటున్నాను. ఈ సెక్షన్ లో ఈ లోడ్ ఇటువైపు ఎంత వేయాలనేది ఫర్ ఎగ్జాంపుల్ y అనుకున్నప్పుడు దీని ఒక టోటల్ లెంత్ ఆఫ్ ది యూడిఎల్ ఎంత? సో 6. సో 9/24 ఇంటూ y/6 చేసిన ఈ విధంగా వస్తుంది. ఓకే. ఆర్ అలా కాకుండా ఎలా అంటే సెక్షన్ రేషియో ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9 అయితే ఇది ఏమవుతుందండి? ఇది 15. సో 9/15 చేస్తున్నా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క డిస్టెన్స్ x డిస్టెన్స్ అనుకుంటా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ x అనుకొని ఈ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? సో 6 - x అవుతుంది. ఎందుకంటే యూడిఎల్ యొక్క లెంత్ 6 మీటర్స్ కాబట్టి 6 - x. సో ఈ విధంగా కన్సిడర్ చేసుకున్న మీకు x వాల్యూ 2.25. ఈ విధంగా తీసుకున్నది మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. అండ్ ఈ కండిషన్ లో తీసుకునే మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. సో కాకపోతే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు సెక్షన్ రేషియో తీసుకున్నప్పుడు దాని యొక్క లోడ్ సెక్షన్ రేషియో తీసుకోవాలి. అదే స్పాన్ రేషియో తీసుకున్నప్పుడు ఆ యొక్క లోడ్ రేషియో దాని తగ్గట్టుగా తీసుకోవాలి. సో ఏదైతే ఉంటుందో అది గుర్తుపెట్టుకోండి. అయితే నేను ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఆ ఎక్స్ వాల్యూస్ మళ్ళీ ఇటువైపు తీసుకొచ్చి మళ్ళీ ఫైండ్ అవుట్ చేసే కంటే టైం వేస్ట్ అవుతుంది. అది ఇదైతే చాలా ఈజీగా గుర్తుంటుంది. సో సెక్షన్ బై స్పాన్ లెంత్. సో సెక్షన్ బై స్పాన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఈ సెక్షన్ కి ఇటువైపు లోడ్ యొక్క లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ y అనుకొని సో టోటల్ లెంత్ ఆఫ్ ది లోడ్ 6. ఇలా చేస్తే వచ్చినటువంటి లోడ్ ఈజీగా చేసేస్తాం. ఇంకా డైరెక్ట్ గా ఇక్కడ 9 × 16/24 చేస్తే వచ్చేస్తాం. అది ఇక్కడైతే సో దీన్ని మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి. సో x1 ఒకవైపు న్యూమరికల్స్ అన్ని ఒకవైపు చేసేసి ఫైండ్ అవుట్ చేస్తే మరి ఫైనల్ గా x వాల్యూ వస్తుంది. సో కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. అదే ఇదైతే కొంచెం చాలా ఫాస్ట్ గా సింప్లెస్ట్ వేలో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనకి అనేది ఎంత తీసుకుంటున్నాం అనేది సో ఎగ్జాక్ట్ గా ఎక్కడికి వచ్చేసింది మనకి? సో ఎగ్జాక్ట్ గా ఎక్కడ y వాల్యూ ఎంత 2.25 వచ్చింది. సో అంటే ఈ సెక్షన్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.25 మీటర్స్ తీసుకోవాలి. ఇది 2.25 మీటర్స్ పోతే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అండి? సో 6 నుంచి 2.25 పోతే 3.75 వస్తుంది. ఓకే, ఇది 3.75. ఓకే, ఇప్పుడు మనకి బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ యొక్క ఏరియా ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ వరకు కవర్ అయిందో అక్కడ వరకు తీసుకోవాలి. సో దీని యొక్క ఏరియా ఆఫ్ డయాగ్రామ్ సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కవర్ అయింది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కవర్. సో బట్ దీని యొక్క టోటల్ డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంది. ఓకే, ఇది కాదు కలర్. సో దీని యొక్క డయాగ్రామ్ వచ్చేసి యాక్చువల్గా ఇలా ఉంది. సో దీని యొక్క టోటల్ ఏరియా ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఇది. బట్ ఈ యొక్క లోడ్ అనేది ఎక్కడ కట్ అవుతుంది? ఈ ఏరియా ఇంతవరకే కవర్ అవుతుంది. సో దీని యొక్క టోటల్ ఏరియా అనేది ఈ ఏరియా మాత్రమే దాని యొక్క టోటల్ ఏరియా ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ కవర్ అవుతుంది. కాబట్టి దీని వరకే మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి సో ఈ ఆర్డినేట్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ఆర్డినేట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఈ ఆర్డినేట్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ వాల్యూస్ కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. సో చూడండి, సో ఇక్కడ 9 మీటర్స్ కదా ఇటువైపు అయితే సో 9 మీటర్స్ కి 5.62 9 మీటర్స్ కి 5.625 వస్తే 9 మీటర్స్ 5.625 వస్తే ఈ లెంత్ ఎంత మరి? సో 9 లో నుంచి ఈ లెంత్ తీసేస్తే ఆ వచ్చిన లెంత్ ఈ లెంత్ కి ఈ ఆర్డినేట్ ఎంత? సో ఈ లెంత్ కి ఈ ఆర్డినేట్ ఎంత? సో 9 - 2.5 చేస్తే ఎంత? సో అలా చేస్తే నాకు 4.218 వచ్చేసిన ఈ పాయింట్ తోటి ఇక్కడ ఆర్డినేట్ ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇటువైపు చూస్తే ఇటువైపు ఎంత లెంత్ 15 మీటర్స్ ఉంటుంది. సో 15 మీటర్స్ కి 5.625 వస్తే 15 మీటర్స్ 5.625 వస్తే మరి ఈ లెంత్ ఎంత అంటే మనకి డైరెక్ట్ గా తెలియదు. సో ఆ 15 లో నుంచి ఇటువైపు ఉన్న లోడింగ్ పోర్షన్ తీస్తే ఈ లోడ్ లెంత్ వస్తుంది, అంటే ఇటువైపు లెంత్ వస్తుంది. సో 15 - 3.75 చేస్తే వచ్చిన లెంత్ కి సో ఎంత? సో చేస్తే ఆర్డినేట్ వస్తుంది. ఇలా 4.218 వచ్చింది, ఇక్కడ కూడా 4.218 వచ్చేసింది. ఓకే, వన్స్ ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత మనం దీని యొక్క ట్రయాంగిల్స్ ఇక్కడ చూస్తే ఇదంతా ఇక్కడ వరకు ఇదొక ట్రెపిజియం షేప్ ట్రయాంగిల్ ఉంది. అండ్ ఇటువైపు చూస్తే ఇక్కడ చూస్తే 2 ట్రెపిజియమ్స్ ఉన్నాయండి. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూస్తే ఇది ఒక ట్రెపిజియం షేప్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఒక ట్రెపిజియం షేప్ ఉంది. సో 2 సపరేట్ ట్రెపిజియమ్స్ ఉన్నాయి కాబట్టి సో a + b/2 ఇంటూ ఇట్స్ బేస్ ఇంటూ ఇట్స్ లోడ్. ఓకే, సో a అంటే 4.218, b అంటే 5.625, a + b/2 ఇంటూ ఇట్స్ బేస్. సో బేస్ ఎంత ఇటువైపు అయితే 2.25 కాబట్టి సో ఇట్స్ లోడింగ్ కండిషన్. అది ఇటువైపు అయితే 5.625, a + b/2 ఇంటూ ఇట్స్ బేస్. ఇటువైపు ఎంత అంటే 3.75 కాబట్టి 3.75 అండ్ ఇట్స్ లోడ్. సో చేస్తే టోటల్ గా మనకి ఆ సెక్షన్ దగ్గర మనకి మాక్సిమం బెండ్ మూమెంట్ వస్తుంది. ఓకే, ఇలా వచ్చేసింది. సో మాక్సిమం బెండ్ మూమెంట్ అట్ ఏ సెక్షన్ వచ్చేసింది. సో దిస్ ఇస్ ఫర్ ఓన్లీ ఎట్ ఏ సెక్షన్ ఆఫ్ 9 మీటర్స్ అన్న దానికి. మరి అబ్సల్యూట్ మాక్సిమం బెండ్ మూమెంట్ అయితే
అబ్సల్యూట్ మాక్సిమం బెండ్ మూమెంట్ కావాలి అంటే, సో అబ్సల్యూట్ మాక్సిమం బెండ్ మూమెంట్ కావాలంటే, సో జనరల్‌గా మీకు తెలిసిందే. సో మాక్సిమం బెండ్ మూమెంట్ కావాలన్నా ఎప్పుడైనా సరే ఏదైనా లోడింగ్ సిస్టమ్ కావచ్చు, ఏదైనా సరే దాన్ని సెంటర్‌లో తీసుకుంటే మనకి మాక్సిమం బెండ్ మూమెంట్ వస్తుంది. సో దేర్‌ఫోర్ సో అబ్సల్యూట్ మాక్సిమం బెండ్ మూమెంట్ కావాలి అంటే ఎట్ ద సెంటర్‌లో తీసుకోవాలి. సో టోటల్ లెంగ్త్ ఆఫ్ స్పాన్ 24 అయితే సో సెక్షన్ వచ్చేసరికి 12 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు సెక్షన్ వచ్చేసి. సో ఈ పాయింట్ దగ్గర బెండ్ మూమెంట్ ఫార్ములా ఏంటి? 1 - a/l ఇంటూ a. సో 1 - a/l ఇంటూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 6 మీటర్స్ వచ్చేసింది. సో వన్స్ ఇక్కడ 6 మీటర్స్ కనుక వస్తే నెక్స్ట్ ఇక్కడ చూస్తే సేమ్ 6 మీటర్స్ వచ్చేది. ఇప్పుడు దీన్ని లోడ్ రేషియో కనుక సేమ్ ఇక్కడ కూడా మనకి తెలియదు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ లో చూస్తే దీని యొక్క లెంత్ ఎంత, సెక్షన్ ఇంతకు ముందు కాన్సెప్ట్, దీని యొక్క లెంత్ ఎంత, ఇప్పుడు ఎంత 12 మీటర్స్ వస్తుంది. సో 12. సో ఈ సెక్షన్ బై టోటల్ లెంత్ ఆఫ్ ది స్పాన్ సో 24 ఇస్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ y అనుకుంటున్నా. లోడింగ్ పోర్షన్ ఇటువైపు ఎంత పోర్షన్ మూవ్మెంట్ అనేది ఈ సెక్షన్ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. సో టోటల్ బై ఇట్స్ లెంత్ ఆఫ్ ది స్పాన్ 6. సో చేస్తే ఏమవుతుంది? సో 12 1 జా 12 2 జా ఓకేనా. 12 1 జా 12 2 జా సో 2 1 జా 2 3 జా సో ఎంత వచ్చింది ఫైనల్ గా y ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్స్ వచ్చింది. ఈ కండిషన్ లో కూడా చెక్ చేసుకుంటే కూడా మీకు y ఈజ్ ఈక్వల్ 3 మీటర్స్ వచ్చింది. సో ఆల్రెడీ మనకు తెలుసు ఎట్లా అంటే మనం ఎగ్జాక్ట్ గా లోడింగ్ అనేది ఎగ్జాక్ట్ గా సిమెట్రికల్ గా డిస్ప్లే లోడ్ అనేది అట్ ద సెంటర్ లో ప్లేస్ చేయాలి. సో ఇచ్చినటువంటి టోటల్ లోడ్ 6 మీటర్స్ కాబట్టి ఇటువైపు 3 మీటర్స్ ఇటువైపు 3 మీటర్స్ తీసుకోవాలి. ఓకే సో అయిపోయింది. సో ఫస్ట్ ఈ ఆర్డినేట్ 6 మీటర్స్ వచ్చేసింది. ఇప్పుడు మనకి అగైన్ మనం చూస్తే దీని యొక్క టోటల్ ఏరియా ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ ఓన్లీ ఈ పార్ట్ వరకే కవర్ అయింది. సో ఇటు నుంచి ఇటు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కవర్ అయింది. సో ఆ రకంగా చూసుకుంటే మీకు ఈ యొక్క ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ ఓన్లీ కరెక్ట్ గా ఈ పోర్షన్ వరకే కవర్ అయింది. అంటే మన యొక్క ఆర్డినేట్స్ అనేది ఆ పాయింట్ ఎక్కడైతే కవర్ అయిందో ఈ పాయింట్ ఆర్డినేట్ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఏన్ ఈ పాయింట్ యొక్క ఆర్డినేట్ క్యాలిక్యులేట్ సిమెట్రికల్ ఉంది కాబట్టి ఒకటి క్యాలిక్యులేట్ చేస్తే చాలు. ఓకే సో చూస్తే 12 మీటర్స్ కి 6 మీటర్స్ వచ్చినప్పుడు 12 కి 6 మీటర్స్ వచ్చినప్పుడు ఈ 12 లో నుంచి 3 కదా. సో 12 లో నుంచి 3 పోతే 9 మీటర్స్. సో జనరల్ గా సో ఆ 9 మీటర్స్ కి ఈ యొక్క ఆర్డినేట్ ఎంత, సో ఈ ఆర్డినేట్ ఎంత, సో దేర్ఫోర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు 4.5 వస్తుంది. సో దీని యొక్క ఆర్డినేట్ ఫైనల్ గా 4.5 వచ్చిందంటే ఇటువైపు కూడా 4.5 వచ్చేసినట్టే. సో ఇక్కడ సేమ్ టూ సైడ్స్ కూడా సేమ్ పోర్షన్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ యూనిఫామ్ గా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క డయాగ్రామ్ ఏదైతే ఉందో సిమెట్రిక్ గా ఇది కూడా అటువైపు కూడా సేమ్ ఉంది కాబట్టి సో 2 టైమ్స్ చేయకుండా ఇంటూ 2 చేసేస్తున్నాను. సో చేసిన తర్వాత ఈ యొక్క ట్రయాంగిల్ చూస్తే ఈ యొక్క ట్రిబ్యూన్ చూస్తే a ప్లస్ b/2. సో a అంటే 4.5, b అంటే 12.6 మీటర్స్. a ప్లస్ b/2 ఇంటూ ఇట్స్ బేస్ లెంత్ ఎంత అండి ఇక్కడ. సో జనరల్ గా 3 మీటర్స్. సో 3 మీటర్స్ ఇంటూ ఇట్స్ లోడింగ్ పాయింట్ లోడ్ ఇచ్చినటువంటి లోడ్ యూడిఎల్ ఎంత సో 20 కాబట్టి సో 20 సబ్స్టిట్యూట్ చేస్తే సో మాక్సిమం అబ్సల్యూట్ మాక్సిమం బెండ్ మూమెంట్ వస్తుంది. సో ప్రాబ్లం చెక్ చేసుకోవడానికి చూడండి ఈ 630 కిలోమీటర్ ఎక్కువ రావాలి, ఇది తక్కువగా ఉంటుంది. సో 590 కంటే 630 ఎక్కువ కాబట్టి సో అబ్సల్యూట్ మాక్సిమం బెండ్ మూమెంట్ అనేది ఆటోమేటిక్ గా ఎక్కువగా ఉందో లేదో కూడా మీరు అక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు. ఓకే సో థ్యాంక్ యూ.